ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తిన సర్వాధికారి నిత్యుల తండ్రి, సమాధానకర్త, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం మొదటి ఆదివారం దయచేసినందుకు ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షంలోకి నడిపించండి. మా మనని తెలుగుమని ప్రార్థిస్తున్నాను. మరి సంఘంలో కూర్చొని వినేవారిని, మరి ఆన్లైన్లో వినేవారిని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాక్యం వింటున్నారో విన్న ప్రతి ఒక్కరిని కూడా వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి ఆశించి దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అందరూ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఘంగా తెలియజేస్తున్నాం. దేవుడి గొప్ప కృపను బట్టి, దేవుడి గొప్ప ప్రణాళిక బట్టి దేవుడు మనకి ఈ నూతన సంవత్సరము ఒక బహుమానంగా దేవుడు మనకి అనుగ్రహించాను. హల్లెలూయా. మరి వాక్యం ధ్యానిస్తుండగా మరి ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం గుర్తు ఉండాలి మీకు. మరి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఈ 2026 సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. Then Isaac sowed in that land and reaped in the same year 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. 12వ వచనంలో అద్భుతం కానీ లేదా తన ఎదుగుదల మనం గమనిస్తున్నట్లయితే మరి గడిచిన 11 వచనాలు మనం ఒకసారి గమనిస్తాం. ఏం చేసినాడు 100 ఫలితం రావడానికి అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. మొదటి వచనం నుంచి గమనిస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 12వ వచనం చదవగానే మనము ఈ సంవత్సరం 100 ఫలం అంట, 100 ఫలం ఇస్తానని దేవుడు అని మనం చాలా సంతోషిస్తాం, సంతోషించాలి కూడా. కానీ అది నెరవేర్చబడాలి అంటే అందరికండి ఈ వాక్యము మన జీవితం నెరవేర్చబడాలంటే ఇస్సాకు జీవితం నెరవేర్చబడ్డది, మన జీవితంలో నెరవేర్చబడుతుందా పడదా? మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఇస్సాకు చేసిన క్రియలేంటిది, మనం చేసిన క్రియలేంటిదో మనము గమనిస్తాం. సో ఆరంభంలో గమనిస్తే మొదటి వచనము, అబ్రాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. హల్లెలూయా. అంటే అబ్రామ్ టైంలో కరువు వచ్చింది, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, మన టైంలో కూడా కరువు వస్తుంది. ఏమే అబ్రాహాం వచ్చినప్పుడే వస్తే, ఇస్సాకు ఉన్నప్పుడు వస్తే, మరి వాగ్దానంతో కూడిన హైస్ అండ్ లోస్ అంటాం. ఎత్తులు లోయలు ప్రతి వాగ్దానం వెనకాల ఉంటాయండి. ప్రతి వాగ్దానం వెనకాల శ్రమ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఒక వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలంటే
దాని గుండా శ్రమ గుండా వెళ్తాము, ఎత్తు నుంచి వెళ్తాము, లోయలో నుంచి వెళ్తాము. ఒక చిన్న ఉదాహరణ మనం ప్రతిరోజు లేదంటే మన కుటుంబాల గృహాలు వాడే ఉదాహరణ. పిల్లలకి ఏమని చెప్తాము, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే నీకు పలానా వస్తువు కొనిస్తామంటే. ఇవాళ కదా మొబైల్స్ కావాలి అందరికీ. మొబైల్ కొనియాలంటే ఏం చేయాలి? అరే నువ్వు ఫస్ట్ చదువురా, చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఏం చెప్తాము, అప్పుడు నీకు నీ బహుమానం ఇస్తాము. సో ఆ కొడుకు కానీ కుమార్తె గారు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, వాళ్ళు సంవత్సరం అంతా లేదంటే నెలంతా ఎగ్జామ్ టైంకి ముందు కష్టపడి చదివి శ్రమ గుండా వెళ్తే, కష్టం గుండా వెళ్తే తల్లిదండ్రులు ఏదైతే వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. నేను చదవను, నేను స్కూల్కి పోను, కాలేజ్కి పోను, నేను ఇంట్లో ఉంటా, నువ్వు నాకు కొనియాలి ఖచ్చితంగా అంటే ఏమవుతుంది? కొన్నిసార్లు భయపడి కొనియొచ్చు, లేదంటే నేను తగ్గించి ఇంట్లో కూర్చోబెట్టవచ్చు. ఏదైనా జరుగుతుంది పేరెంట్స్ నుంచి. కానీ దేవుడి వైపు నుంచి అట్లా కాదండి. నీకు వాగ్దానం నేను నీకు అభివృద్ధి చేస్తాను, లేదంటే మీ నాన్నతో చేసిన నిబంధన నెరవేరుస్తా అని చెప్పినాను. కాబట్టి నువ్వేం చేయాలి, మీ నాన్న చేసిన క్రియలు చేయాలి. సో ఇక్కడ గమనిస్తే, సో అబ్రాహాం కాలంలో శ్రమ ఉంది, లేదంటే కరువు ఉన్నది. ఇస్సాకు దినంలో కరువు ఉన్నది. బహుశా మన దినంలో కూడా కరువు రావచ్చు, కరువు ఉండొచ్చు. అక్కడ ఉన్న కరువుకి మనం ప్రస్తుతం ఉన్న కరువుకి వేరే ఉండొచ్చు. అప్పుడు ఆహారంతో కొట్టుమిట్టాడుతున్నారు. బహుశా ఈరోజు మన ప్రేమ, సంతోషం, సమాధానంతో మనం కొట్టుమిట్టాడవచ్చు. ఏ కరువులో అయినా కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఏమే? సో ఇక్కడ గమనిస్తే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎప్పుడండి? కరువు పరిస్థితిలో. ఇస్సాకు ఏమనుకున్నాడు? గెరార్కి వచ్చిన తర్వాత, గెరార్లో కరువు ఉన్నది, నేను ఐగుప్తు దేశానికి వెళ్తాను, అక్కడ ఆహారం ఉంటుంది. దేవుడు తనకి ప్రత్యక్షమై ఏమన్నాడు? అరే మీ నాన్న ఉన్నప్పుడే కరువు వస్తే దాంట్లో నేను జోక్యం చేస్తున్నాను, మీ నాన్నకు సమృద్ధించినాను, నువ్వెంత నీకు కూడా చేస్తాను, ఎందుకంటే నీలో నుంచి నీ ద్వారానే నేను మీ నాన్నకి ఇచ్చిన నిబంధన నెరవేర్చాలి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఇక్కడే నిలకడగా ఉండు. ఐగుప్తి వెళ్ళడానికి ఆయన ప్లాన్ వేసుకుంటుంటే దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకొని, నువ్వు నీ ప్లాన్స్ కాదు, నేను చెప్పే ప్లాన్ విను. ఏమంటాడు? తన ప్లాన్ ఏంటంటే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నీ ప్లాన్ ఏంటిది? ఈజిప్ట్కి వెళ్ళాలి, ఐగుప్తి దేశం వెళ్ళాలి, అక్కడ ఆహారం ఉన్నది, అక్కడ సమృద్ధి ఉన్నది. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ కూడా ఒక దేశమే, ఇది కూడా ఒక పట్టణమే, కానీ ఇక్కడ సమృద్ధి లేదు, ఇక్కడ కరువు ఉన్నది. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు సమృద్ధిని చూసినా అక్కడికి వెళ్ళాలనుకున్నావు, కానీ నేను కరువు ప్రాంతంలో ఎండిపోయిన నేల నుంచి, ఎండిపోయిన ప్రాంతం నుంచి నేను ఆశీర్వాదం కలగజేయగలను అన్న చూపించుకోవడానికి, చెప్పడానికి నేను ఇక్కడ నిలబెడుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను చూపించు దేశంలో నువ్వు నివసించదవు. అలాగా తర్వాత, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఏలైనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశ్రయించబడుదురు. అమ్మయ్య, ఇంత పెద్ద వాగ్దానం ఏంటంట? ఒకే ఒక మాట, సింపుల్ ఇన్స్ట్రక్షన్. ఏంటిది? ఐగుప్తి దేశం వెళ్ళకు, నువ్వు ఇక్కడ ఏంటంటే పరవాసివై ఉండుము. నువ్వు ఒక బయటపడి ఫారినర్ లాగా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఈ సిటిజన్ కాదు, నువ్వు గెరార్ పట్టణానికి సంబంధించిన వాడు కాదు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు ఇక్కడ నిలకడగా ఉండు. నేను చూపెట్టే దేశంలో ఉన్నట్లయితే ఏమంటాడు? అనేక వాగ్దానాలు. ఏలైనగా నీకు నీ సంతానము నేను ఈ దేశాన్ని ఇస్తాను. మీ నాన్నతో చేసిన వాగ్దానము, అబ్రాహాముతో చేసిన వాగ్దానం మీ జీవితంలో నేను నెరవేరుస్తాను. ఎందుకు? నేను నమ్మదగిన వాడిని.
నేను వాగ్దానం నుంచి వాగ్దానం నెరవేర్చేవాడిని. కాబట్టి ఏమన్నాడు? ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. హల్లెలూయా. మనం 100 గజాలకే కొట్టుమిట్లాడుతున్నాం. ఒక 100 గజాలు ఈ భూమి మీద సంపాదించుకోవడానికి కదా నానా తతంగాలు పడుతూ కదా 20-30 సంవత్సరాలు లోన్లు కట్టుకుంటూ ఒక 100 గజాలకే అంటే ఒక గృహం కట్టుకోవడానికి దానికి వాక్యం ఏం సరిస్తున్నది? ఈ దేశమంతా ఇస్తాను. బహుశా దేశమంతా ఈరోజు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ దేశంలో స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తా అంటాడు. ఈ విడిచిపెట్టే దేశం కాదండి, పరలోకము నా దేశం. చనిపోయినప్పుడు పాడుతూ ఉంటాం, మనం బ్రతుకున్నప్పుడే పాడాలి. అవునా కదా? చాలాసార్లు ఈ మాట వింటాం కదా, పేరెంట్స్ మాట్లాడుతుంటారు, అరే మేము బ్రతుకున్నప్పుడే ఏదో సంపాదించి మన పిల్లలకి ఇచ్చి వెళ్ళాలనుకుంటాం, మన పిల్లలకు కొన్ని ఆస్తులు అంతస్తులు ఇచ్చి వెళ్ళాలి. ఈ భూమిని విడిచి వెళ్ళకముందే నా పిల్లల గురించి ఆలోచిస్తుంటే మరి దేవుడు తిరిగి వచ్చి మనం తన దగ్గర తీసుకెళ్ళడానికి ఆలోచన ఉన్నప్పుడు నీ గురించి నా గురించి ఇంకెంత ఆలోచించుంటాడు. అందుకే వాక్యం రాయబడేదా, నేను వెళ్ళి నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నా. ఆ స్థలం సిద్ధపరచాలంటే నేను తనకి వారసుడుగా ఉండాలి. ఎప్పుడు వారసత్వం పొందుకుంటాను? ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తానో, అబ్రాహాము నిబంధనలోకి వస్తానో, అబ్రాహాం సంతానంగా పిలువబడతానో, అబ్రాహాం సంతానంగా పిలువబడిన తర్వాత అబ్రాహాంతో చేసిన వాక్యము వాగ్దానం నాలో మనలో నెరవేర్చబడుతుంది. సో ఇస్సాకుతో చేసి చెప్పిన మాట ఏంటిది? నీకు నీ సంతతికి ఈ భూమి మొత్తం నీకు ఇస్తా, ఈ దేశాలను రాజ్యాలను నేను నీకు ఇస్తా అంటాడు. కేవలం ఏం చేయాలంట? ఐగుప్తు వెళ్ళకు, ఈ కరువు ప్రాంతంలో, కరువు పట్టణంలో, కరువు దేశంలోనే నువ్వు ఉండు. సో 5వ వచనం, ఏలైనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఒకటి డౌట్ అండి, ఒక మాట, ఇన్ని దేవుడు చెప్పినాక కూడా మరి దేవుడు నమ్మాలా నమ్మద్దా? ప్రూఫ్ ఏంటిది? నువ్వు ఆశీర్వదిస్తావు, దీవిస్తావు అన్న ప్రూఫ్ ఏంటిది? ఇస్సాకుకి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? చెప్పాలి. ఇస్సాకు మన అనుభవం ఏంటిది? ఇస్సాకు, నేను ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తాను. ఇస్సాకుకి దేవుని ఆశీర్వాదం అనుభవం ఉంది కాబట్టే ఈరోజు ఈ మాట వినగలిగినాడు. ఎప్పుడు ఎలాంటి అనుభవము? చిన్న వయసు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న ఎక్కడ తీసుకెళ్ళాడు? కొండపైకి తీసుకెళ్ళినప్పుడు దేని కొరకు? తనను బలిపడానికి తీసుకెళ్తే బలిచ్చే సమయానికి దేవుడు ఏం చేశాడు? అబ్రాహాంను ఆపి ఏం చూపెట్టాడు? అక్కడ హోటల్ని చూపెట్టాడు. ఆ రోజు ఇస్సాకు తెలిసింది ఏంటంటే, నా తండ్రి నమ్మిన దేవుడు జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు, నన్ను బలిగా తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నా పక్షాన ఆ పొట్టేల్ని బలిగా అర్పిస్తున్నాడు. దానికన్నా ముందు క్వశ్చన్స్ అడిగినాడా లేదా అబ్రాహాంని? నిప్పున్నది, కర్రలున్నాయి, బలి అర్పణ చేయడానికి పొట్టేలు ఎక్కడ, లేదంటే గొర్రెపిల్ల ఎక్కడ? కానీ అక్కడ ఆ రోజు ఆ చిన్న వయసులోనే దేవుని రుచి చూసినాడు. దేవుని అద్భుతాన్ని చూడగలిగినట్లయితే, యెహోవా ఈయనని గ్రహించినట్లయితే ఈరోజు బహుశా అదే మాట గుర్తొచ్చి ఉంటుంది. నేను నీ తండ్రితో ఏ విధంగా ఉన్నానో నీతో కూడా నేను అదే విధంగా ఉంటాను, నువ్వు భయపడవు. సో ఇప్పుడు ఏం చేశాడు? ఆయన కన్విన్స్ అయినాడు. అరే ఆ బహుశా అనుకుందాం, ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, గడిచిన మాటలన్నీ కూడా తను గుర్తొచ్చి నమ్మి అక్కడే ఉండిపోయినాడు. సరే 7వ వచనం గమనిస్తాం. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా
రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుతారేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఇంకా మొత్తం 7 నుంచి 11 దాకా గమనిస్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అండి. ఆ రోజుల్లో స్త్రీలు అందంగా కనిపిస్తే వయసు సంబంధం లేదు. స్త్రీ అందంగా కనిపిస్తే ఏం చేయాలా? పురుషుని చంపాలా, స్త్రీని భార్యగా చేసుకొని స్త్రీని అనుభవించాలి. అక్కడ రాజులకు ఉన్న అధికారం అది. సో కొత్త ప్రాంతానికి వచ్చినాడు, అలవాటు లేని ప్రాంతానికి వచ్చినాడు, పరిచయం లేని ప్రాంతానికి వచ్చినాడు, మరి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏమని వాక్యం రాబడ్డది? రెబెకా అందంగా ఉంది కాబట్టి ఆమె నా చెల్లెలు. ఎందుకు చెప్పినాడు అబద్ధము? ఎందుకంటే ఆమె భార్య అంటే నన్ను చంపేసి ఆమెను తీసుకెళ్తారు కాబట్టి నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి కాబట్టి ఆమె నా చెల్లెలని చెప్తున్నాడు. కొన్ని వాక్యాల తర్వాత గమనిస్తే అబీమెలెకు ఇస్సాకుని రెబెకాని ఇద్దరిని కూడా దగ్గరగా సంబంధం చూసి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు, ఎందుకు తప్పు చెప్పినావు, ఈమెని భార్యనే, నువ్వు ఎందుకు చెల్లెలని చెప్పినావు. ఆయన అప్పుడు చెప్తాడు, నేను భయపడ్డాను కాబట్టి నేను ఈ విధంగా వివరించినాను. అబీమెలెకు దేవుని భయం కలిగినవాడు కాబట్టి ఏమన్నాడు? మనుషులందరినీ పిలిచి ఎవరు కూడా ఇస్సాకు మీద చెయ్యి కన్నెత్తి చూడొద్దు, చెయ్యెత్తి చూడొద్దు. ఎవరైనా చేస్తే వాళ్ళకి ప్రాణ నష్టం కలుగుతుంది. అబీమెలెకు ఎందుకు జోక్యం చేస్తున్నాడు? అబీమెలెకు దేవుని భయం కలిగినవాడు కాబట్టి. బహుశా దేవుడు దర్శించి దేవుని భయము తనకు కలిగినప్పుడు ఏం చేశాడు? అబీమెలెకు స్వయం వచ్చి ప్రజలందరినీ హెచ్చరిస్తాడు, ఈ మనిషిని ఎవరు కూడా తాకడానికి వీలు లేదు. అబీమెలెకు 11వ అబీమెలెకు ఈ మనుష్యుని జోలికి అయినను ఇతని భార్య జోలికి అయినను వెల్లువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందినని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయపడుతున్న విషయమే నీకు ధైర్యం చెప్పేలా ఉంటుంది. ఎందుకంటే దేవుడు జోక్యం చేస్తున్నాడు. ఎవరితో భయపడుతున్నాడో? అబీమెలెకుతో భయపడ్డాడు, చుట్టుపక్కల ప్రజలతోని ఇస్సాకు భయపడ్డాడు. కాబట్టి రెబెకా భార్య అనకుండా నా చెల్లెలని చెప్పడం జరిగింది. కానీ ఏ విషయంలో అయితే ఎవరిని చూసి భయపడుతున్నాడో, ఏ ప్రాంతంలో భయపడుతున్నాడో, దేవుడు నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే, ఈ మొదటి అనుభవంలోనే నేను నీకు తోడై ఉన్నాను చెప్పడానికి అబీమెలెకుని పంపించి ఇప్పుడు ఏం చేస్తాడు? నేను నీకు ఏ నష్టం కలిగించను. చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తాడు, ఈయన విషయంలో కానీ, ఈయన జోలికైనా, ఈయన భార్య జోలికైనా ఎవరైనా వస్తే వాళ్ళకి మరణ శిక్ష. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇన్స్టెన్స్లో భయం తొలగించబడ్డది. అనుకోవచ్చు, ఇస్సాకు దేవాలయం ఇక్కడ ఉండమన్నావు, మరి ఇక్కడేమో వీళ్ళందరూ ఈ విధంగా చేస్తారు, నా భార్యని పోగొట్టుకోవాలా, నా పిల్లల్ని పోగొట్టుకోవాలా, నా పని వాళ్ళని పోగొట్టుకోవాలా, మరి నేను ఒక్కరిని ఉండిపోవాలా, నేను ఒక్కరిని నన్ను సంతతిగా చేస్తానవా, నా ఒక్కరికి ప్రజలందరూ ఇస్తానవా, అనేక రాజ్యాలకి తండ్రిగా నియమిస్తాను, మరి ఇదే నా వాగ్దానం అని ఎన్నో అడిగిండొచ్చు. ఆ సంభాషణలో దేవుడు తన ప్రత్యక్షతమైనాడు, నువ్వు భయపడాల్సిన అవసరం, నేను నీకు తోడై ఉన్నాను. ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏమో ఫ్యామిన్ లైన్, కరువు ప్రాంతంలో ఉండమని ఉన్నాడు. రెండో ఇన్స్టెన్స్ ఏంటిది? భార్య విషయంలో భయపడుతుంటే భయం తొలగించినాడు. ఇప్పుడేమైంది? భయం పోయింది, ఒక ప్రాంతంలో స్థిరపరచబడ్డాడు. ఇప్పుడు ఆయన ఆహారం గురించి ఆలోచించాలి. ఇప్పుడు అలా తినాలి కదా, తినాలంటే తన దగ్గర ఆహారం లేదు, విత్తనాలు మాత్రం ఉన్నాయి. ఆ విత్తనం ఏం చేస్తాడు చూడండి. ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనమును వేసి, హల్లెలూయా, తన దగ్గర ఏముందండి? ఆహారం లేదు. ఎందుకు? అక్కడ కరువు ప్రాంతం, ఉన్న ఆహారం కూడా బహుశా అయిపోతుండొచ్చు. కానీ ఆ కరువు ప్రాంతంలో, కరువు పట్టణంలో, కరువు దేశంలో, గెరార్ అనే ప్రాంతంలో వాక్యం తెలుసు, ఆ దేశమందున్న వాడై విత్తనమును వేసి, హల్లెలూయా, ఏం చేశాడంట? విత్తనమును వేసి ఆ సంవత్సరము
నూరంతల ఫలము పొందెను. అదే సంవత్సరం అండి. సాధారణంగా విత్తనం నాటిన తర్వాత కొన్ని పంటలు 3 నెలలకు 6 నెలలకు తప్పకుండా వస్తూ ఉంటాయి. సో ప్రతి విత్తనం వెనుక ఎందుకు విత్తనం నాటినాడు? విధేయతతో విత్తనం నాటినాడు, భయం లేకుండా నాటినాడు కదా, నిరీక్షణతో నాటినాడు. నా దేవుడు ఈ విత్తనంతో నాకు 100 ఫలితం ఇవ్వబోతున్నాడు. 100 ఫలం కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదండి. దేవుడు చెప్పినాడు, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నా పని ఏంటిది? వ్యవసాయం చేయటం. వ్యవసాయం చేయాలంటే నా దగ్గర ముందున్న భూమి ఏంటిది? అది ఎండిపోయిన భూమి. ఈ ఎండిపోయిన భూమిలోనే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను విత్తనం నాటాలి. విత్తనం నాటాలంటే ఆయన శ్రమ గుండా వెళ్ళాలి, కష్టపడాలి. కష్టపడి చెమటోడ్చి విత్తనం నాటినట్లయితే నీకు పంట వస్తుంది. సో శ్రమ వస్తూ విత్తనం నాటుతూ, విత్తనం నాటుతూ దేవుని వాగ్దానం గుర్తు చేసుకున్నాము. యెహోవా ఈరే ఆ రోజు నాకు ప్రొవైడ్ చేస్తే ఈ రోజు కూడా ఈ విత్తనంతో నాకు పంట ఇస్తాడు. ఎందుకంటే ఒక డౌట్తో చేసినా కానీ వస్తుందా రాదా కేవలం విధేయతతో దేవుడు చెప్పినాడు కాబట్టి ఇవి ఎండిపోయిన భూమి అయినప్పటికీ కూడా నేను విత్తనం నాటుతున్నా. విత్తనం నాటి నేను ఎవరిపైన ఆధారపడతాను? దేవుని పైన ఆధారపడతాను. ఎందుకు? నా దగ్గర నీళ్ళు లేవండి. నాకు పరమకొత్త బ్యాగ్ తెరిచి పట్టజాల విస్తరణ వర్షం ఇస్తేనే కింద నుంచి నీళ్ళు ఊపికే ఊట నుంచి నీళ్ళు వస్తేనే నా విత్తనానికి తేమ తాగుతుంది, నీళ్లు తాగుతాయి. కాబట్టి నా విత్తనానికి కావాల్సిన సారము దేవుని వాక్యము వాగ్దానం విధేయత ఉంది. కాబట్టి నేను విధేయత పూర్వకంగా విత్తనం నాటుతాను, 100 ఫలితం నేను పొందుకుంటాను. ఎప్పుడైతే ఆ అనుభవంతో విత్తనం నాటినాడో కదా, ఏమని గమనిస్తాం? ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. మనము నమ్ముదాము. ఒకవేళ మేము కూడా కరువు ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్నట్లయితే మేము కూడా గొప్పవారిగా అవుతాము. ఎందుకు? వాగ్దానం కాబట్టి. ఇక్కడ జానేశ్వర పాస్టర్ చెప్పినందుకు కాదండి, వాక్యంలో రాయబడ్డది. రాయబడిన వాక్యాన్ని మనము హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు అది రేమా మాటగా నెరవేర్చబడుతుంది. ఇదేమో లోగోస్, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లోగోస్. వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ బికమ్స్ ఎ రేమా. రేమా అనే మాట మనం ప్రకటించినప్పుడు ఏమవుతుందంట? ఆ మాట నెరవేర్చబడుతుంది. ఎవరు గౌరవిస్తారు? దేవుడే ఈ మాటని గౌరవిస్తాడు. మనం నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఇస్సాకు జీవితంలో అదే సంవత్సరం తర్వాత కూడా కాదు, అంటే ఎన్నో పంటలు తీసుకున్నారేమో. ఏ విత్తనం నాటాడు? ఏ విత్తనం కూడా నువ్వు జనవరిలో నాటితే డిసెంబర్లో నీకు హార్వెస్ట్ రాదు. చెప్పినట్టు అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే కొన్ని త్వరగా వస్తాయి, కొన్ని 1 మంత్ ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది. ఈ పంట 3 30 60 100 వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? స్టార్టింగ్లో 30 ఫోల్డ్, 60 ఫోల్డ్, 100 ఫోల్డ్, 30 60 ఇంకా 100 దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటిది? దేవుని వాక్యము మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఇస్సాకు జీవితం నెరవేర్చబడితే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రాహాం జీవితంలో నెరవేర్చబడితే నా జీవితం నెరవేర్చబడుతుంది. అబ్రాహాం చేసింది విధేయత, ఇస్సాకు చూపెట్టింది కూడా విధేయత. నేను కూడా మాటకి విధేయత చూపిస్తే వ్యక్తిగతంగా మనపడుతున్నా, నువ్వు నాకు ఇచ్చిన హెచ్చరికలు ఏంటిది? ఆ రోజు ఇస్సాకుని అదే ప్రాంతం ఉండమన్నాడు కాబట్టి ఉండి చేసినాడు. ఈరోజు ఈ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ దేవుడు తగిన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. మనకిచ్చిన హెచ్చరికలు ఏంటిది? మనం ఏ హెచ్చరికలు పాటిస్తే ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడుతుందని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుదా, నాకు ఇచ్చిన హెచ్చరికలు ఏంటిది? నేను పాటించాలి, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చబడాలి. మేము సంఘంగా 100 ఫలం మేము చూడాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇస్సాకు చూసినట్లయితే 1000 సంవత్సరాల తర్వాత నువ్వు అదే దేవుని మేము ఈరోజు కూడా ఆరాధిస్తున్నాం. నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకే ఎత్తుకున్నావు కాబట్టి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, నీ పైన ఆధారపడ్డాము. నువ్వు జీవంగల దేవుడు కాబట్టి నీ ద్వారానే 100 ఫలితము సాధ్యము, 100 ఫలము సాధ్యం. కాబట్టి మన చేతిలో ఏ విత్తనం ఉంది? ఆ రోజు సహజంగా విత్తనం నాటుతున్నాడు. మన చేతిలో ఏ విత్తనం ఉందో అది మనం విత్తనం నాటినట్లయితే
వాగ్దానం వాక్యం ఒక విషయం రాయబడి ఏమన్నదండి, మనుషులు నీకు ఏమి చేయాలనుకుంటున్నారో నీవు అదే చేస్తే అది నీకు తిరిగి వస్తుంది. అవునా కదా? వాట్ యు వాంట్ పీపుల్ టు డూ అండ్ యూ డూ ద సేమ్ థింగ్. ప్రజలను ద్వేషించాలి అనుకుంటే నువ్వు ద్వేషించు, లేదు ప్రజలను ప్రేమించాలంటే నువ్వు ప్రేమించు, ప్రజలను క్షమించాలంటే నువ్వు క్షమించు, ప్రజలకు సహాయం చేయాలంటే నువ్వు మొదట సహాయం చేయి, ప్రజలను ఆదరించాలంటే నువ్వు మొదట ఆదరించు, ప్రజలను విజిట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ విజిట్ చేయి, నీకు మంచి మాటలు బోధించాలంటే నువ్వు మొదట మంచి మాటలు బోధించాలి. అంటే నువ్వు ఏది విత్తుతావో నువ్వు అదే పంటను కోసుకుంటావు. సో 100 ఫలం అనగానే ఫస్ట్ థాట్ ఏంటిది, నాకు డబ్బే వస్తుంది, డబ్బు కూడా వస్తుంది, డబ్బుతో పాటు అన్నీ కూడా వస్తాయి. మనము చేయాల్సింది చేయకుండా అది రాదు. విత్తనం నాటకుండా పంట రాదు. అక్కడ రాయబడ్డదా, ఇస్సాకు విత్తనం నాటకుండానే దేవుడు అద్భుత రీతిగా 100 ఫలం ఇచ్చినట్టు ఎక్కడ లేదండి. విత్తనం నాటాలి, ఫలం ఎక్స్పెక్ట్ చేయాలి. విత్తనం నాటకుండా ఫలము మనము ఎక్స్పెక్ట్ చేయలేము. మంచి అయినా చెడైనా మన చేతిలో మంచి విత్తనమే, తప్పకుండా మంచిని నాటుకుంటూ వెళ్దాము, మంచిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరం కూడా ఎవరు కూడా మనల్ని ద్వేషించాలి, కొట్టాలి, తిట్టాలి, కోపం పెట్టుకోవాలి, మన మీద పగ పెట్టుకోవాలని అనుకుంటాను. ఉన్నట్లయితే ఎప్పుడు మానుతారా అనుకుంటాం, వదిలేస్తే అయిపోతాం కదా, ఎప్పుడు మానుతారా, ఎప్పుడు క్షమిస్తారా, ఎప్పుడు కలిసి ఉంటారా, ఎప్పుడు మాట్లాడుకుంటాము, ఎప్పుడు సంతోషంటాము, ఈ ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎందుకు? మనం నాటిన విత్తనాల వెనుకల 100 ఫలితము మనము అనుభవిస్తాం. ఏమైనా 13వ వచనం గమనిస్తే ఏమంటుంది వాక్యం, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఏంటంట, అతను మిక్కిలి గొప్పవాడన్నట్లు. హల్లెలూయా. కొంచెం గొప్పవాడు కాదండి, మిక్కిలి అంటే బహు గొప్పగా అయ్యేంత వరకు కూడా దేవుడు ఏం చేశాడు, ఒకటేసారి 1 ఇయర్లోనే నువ్వు రిచ్ మ్యాన్ అయిపోలేదు. క్రమక్రమంగా ఇంతకుముందు ఏమన్నాడు, 30 అనుకున్నాను, 3 మంత్స్ కాగానే 30 ఫోల్డ్, 6 మంత్స్ కాగానే 60 ఫోల్డ్, సంవత్సరం అయ్యేసరికి 100 ఫోల్డ్. సో క్రమక్రమంగా మరి ఏం జరిగిందేమో, ఈ జనవరి ఉన్నాము, మార్చి లోపల నేను ఆశీర్వాదం చూడాలి, మళ్ళీ జూన్ అయ్యే లోపల నేను ఆశీర్వాదం చూడాలి, మరి క్రిస్మస్ వచ్చేసరికి 100 ఫలితం చూడాలి. ఎందుకు? మేము అన్ని కాలాలు సెలబ్రేట్ చేయాలి. క్రైస్తవులు మనం ఒకటే పండుగ కాబట్టి మనం క్రిస్మస్ గురించి వెయిట్ చేసి అదే బెస్ట్గా సెలబ్రేట్ జరుగుతాం. కాదంటే మనం ప్రతి నెల సెలబ్రేట్ చేద్దాం, ప్రతిరోజు సెలబ్రేట్ చేద్దాం. అందుకే వాక్యం ఏం రావడం, ఇదే దినం ప్రభు చేసినని నేను ఉత్సహించి స్తుతి గానం చేసేదను. నీ జీవితంలో క్రిస్మస్ ఉన్నా లేకపోయినా, ఈస్టర్ ఉన్నా లేకపోయినా, ప్రతిరోజు దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చినాడు. ప్రతిరోజు కేక్ కట్ చేసుకొని తిను, ప్రతిరోజు ఆనందము, సంతోషం, ఉత్సహించాలని దేవుడి ప్రణాళిక. డిసెంబర్ 25 ఒకటే కాదు, లేదా డిసెంబర్ మంత్ ఒకటే కాదండి, 12 నెలలు నీకు ఇచ్చినాడు. 12 నెలలు నేను అడక తినాలా, 11 నెలలు నేను అడక తినాలా, 12 నెలలు నేను అభివృద్ధి చెందడానికి కాదండి. మొదటి రోజు నుంచి 365 రోజు చివరి రోజు వరకు కూడా దేవుని దృష్టి వాక్యం చదివిస్తున్నది. దేవుని కను దృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరి పైన ఉన్నది? నా పైన ఉన్నది, మన పైన ఉన్నది. ఎందుకు? ఆయన నేను నాటే విత్తనాలని గమనిస్తున్నాడు. ఎలాంటి భూమిలో నాటుతున్నావు, ఎలాంటి విత్తనాలు నాటుతున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నాటుతున్నావు, ఆ విత్తనంతో నీకు ఏ బలం రాలో అదే వస్తుంది. నేను 10 మంది ద్వేషిస్తున్నారా అంటే దేవుని తప్పు కాదండి. నేను బహుశా ద్వేషించే విత్తనాలు నాటిననేమో మనం పరిశీలించుకొని, దేవో ఒకవేళ అలాంటి విత్తనం నాటితే నన్ను క్షమించు, ప్రేమించే విత్తనం నేను నాటాలి, నన్ను తిరిగి ప్రేమించాలి. ఆ రోజు దేవుడు అదే మాట మాట్లాడుతాడు, ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతాడు. సో ఏమన్నాడు? క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా ఇస్సాకుని వదలలేదండి. కొన్నిసారి ఎట్లుంటా అంటే జస్ట్ ఈ 1 మంత్ ఆశీర్వదించే చాలు దేవా అనుకుంటారు. లేదంటే అయ్యో దేవా క్రిస్మస్ వచ్చింది, నాకు ఈ ఒక్క నెల నన్ను ఆశీర్వించు, తర్వాత నాకు ఏం చేసుకున్నా పర్వాలేదు. కొన్నిసారి అంటాం కదా,
ఈ ఒక్క పరిస్థితి నాకు సహాయం చేయి, ఈ ఒక్క విషయంలో నాకు సహాయం చేయి, ఈ ఒక్క పండుగనే మేము చేసుకుంటాము, ఈ ఒక్క పండుగలో మా అందరూ కూడా బట్టలు ఇవ్వు, ఈ ఒక్క పండుగ మాకు పలహారాలు ఇవ్వు, ఈ ఒక్క మంత్ మాకు డబ్బులు సమకూర్చి, ఈ ఒక్క మంత్ చేసుకుంటే తర్వాత 11 months ఏం చేద్దాం? నూతన సంవత్సరం వచ్చింది, ఇదే విధంగా గడవాలా నవంబర్ వరకు, లేదా డిసెంబర్లో ఏదైతే మేము ఏ విధంగా అయితే సంతోషం ఉన్నామో అదే సంతోషము మళ్ళీ వచ్చే నవంబర్ దాకా మనము కొనసాగుదాం. అది మన చేతిలో ఉంది. క్రిస్మస్ రాగానే అందరం కలుసుకుంటాము, తర్వాత వాళ్ళు కొట్టుకోవటం విడిపోవటం అది జరుగుతూ ఉంటుంది. అరే పండగ పూట ఎందుకు కొట్లాడుకుందాం, ఎందుకు గొడవపడదాం, కలిసిందాం అనుకుంటాం. కలిసిన తర్వాత మళ్ళీ యథావిధి అదే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాని వల్ల ఏం చేయాలి? దాన్ని మనం బ్రేక్ చేయాలి. అపవాది సంతోషం దొంగలించడానికి వస్తాడు. చూడండి, అపవాది మన జీవితంలో దేవుడి వాక్యాన్ని వ్యతిరేకంగానే చేస్తాడు. ఇంతకు ఏమన్నాను? ఇదే దినం ప్రభు చేసినది నేను ఉత్సంచి స్థుతి గానము చేసేదను. వాన్ బైబిల్ ఏముంటుంది? ఇది మన ఇచ్చిన బైబిల్. అపవాది కూడా ఒక బైబిల్ ఉంటుంది. ఏం బైబిల్ అది? దాన్ని బట్టి దీనికి రివర్స్ అనమాట. ఇదే దినం దేవుడు చేసినట్ట మీరేం చేస్తారు? కొట్టుకోవటము, తిట్టుకోవటము, దుఃఖపడటము, ఏడవటము నేను ఆనందిస్తాను. వీళ్ళని ఆనందించేలాగానే చేయను. వీళ్ళ సంతోషం దొంగలించడమే నా పని. అంత సాఫీగా నడుస్తుందంటే ఎక్కడి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచే ఏమవుతుంది? ఆ చిచ్చు పెడతా ఉంటాడు. అగ్గిపుల్లలు మన దగ్గరే ఉంటాయండి. నిప్పు అంటించి మన పక్కన కూర్చొని ఏం చేస్తాడు? కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడ మనం కొట్టుకుంటా తిట్టుకుంటాడో వాడు సంతోషిస్తాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం, దేవ అపవాది నా పక్షాన నవ్వొద్దు, నేను అపవాదిని చూసి నవ్వాలి అని ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే అన్ని మర్చిపోయి క్షమించుకొని ప్రేమ, సంతోష, సమాధానం, ఆత్మఫలంలో మనం పని చేస్తామో అప్పుడే మనం 100 ఫలితం మనం అనుభవించగలుగుతాం. 100 వస్తుంది, కాకపోతే ఫస్ట్ 30, 60, 100 దాకా రావాలి. 30 నువ్వు పొందుకోకపోతే ఇంకెప్పుడు పొందుకుంటావు? 60 ఇంకెప్పుడు 100 ఫలం పొందుకుంటావు. ఆ సంవత్సరం అంటే 12 monthsకి కంపేర్ చేస్తే 100-fold హార్వెస్ట్ నువ్వు డిసెంబర్లో సాక్ష్యం చెప్పగలగాలి. స్టార్టింగ్ నుంచి చిన్నగా క్రమక్రమంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి 16వ వచనం. సరే 14వ వచనం చదువుతారు. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఫస్ట్ ఏమో భార్యను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. సో అన్ని హెచ్చరికలు ఉన్నాయి. వీని మీద, ఇతని భార్య మీద ఎవరు కూడా కన్నెత్తి చూడవద్దు, జోలికి రావద్దు. జోలికి వస్తే సస్తారు అన్నారు. ఆ భయంతో జోలికి రాలేదు. ఇప్పుడు ఏంటని? అసూయ పడుతున్నారు. ఎందుకు అసూయ? వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఈరోజు ఏ విధంగా ఉన్నాడు. వచ్చినప్పుడేమో భయంతో ఉన్నాడు, విత్తనంతో వచ్చినాడు, ఆహారం లేకుండా వచ్చినాడు. కానీ ఈరోజు వాక్యం ఏమని రాబడ్డది? ఏమేమి ఉన్నాయంటే తన దగ్గర అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తులు అతని యందు అసూయపడిరి. సో మనం కూడా అంతవరకు ఆశీర్వదించబడాలి. ఎంతవరకు అండి? ప్రజలు మనల్ని చూసి అసూయపడాలి. ప్రజలంటే ఎవరు? నిన్ను ద్వేషించేవారు. ప్రేమించడం పక్కన పెడదాం. నన్ను ఎవరైతే చీకొడుతున్నారో, నన్ను ఎవరైతే ఫిలిష్తులు అతన్ని ద్వేషిస్తున్నారు కాబట్టి అతని ఎదుగుదల చూసి అసూయపడేను. సో మన ఎదుగుదల కూడా చూసి అపవాది లేదంటే శత్రువులు నిన్ను ద్వేషించే వాళ్ళు అసూయపడాలి. అంతగాను మనం ఎదగాలి. అంతగా ఎదగాలంటే ఆటోమేటిక్గా కాదు, దేవుని వాక్యం వలన కలుగుతుంది. నేను దశభాగం ఇస్తాను, కానుకలు ఇస్తాను, దాని గురించి కాదండి. వాక్యాన్ని విధేయత చూపిస్తే నీ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విత్తనం డబ్బు ఉండని, శ్రమ ఉండని, కష్టం ఉండని, ఉద్యోగం ఉండని, ఏది అయినా ఒక విత్తనంగా నువ్వు నాటుతున్నట్లయితే ఆ విత్తనం వెనకాల రావాల్సిన పంట దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ప్రతి మాటని, ప్రతి వాక్యాన్ని దేవుడు గౌరవిస్తాడు. సో ఇక్కడ ఏమైనా గమనించాము? 14వ వచనము,
ఫిలిస్తీన్లు అసూయపడ్డారు. తర్వాత ఏమైందంట, అతని తండ్రి అయిన అబ్రాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటి ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసి, అబీమెలెకు నీవు మాకంటే సరే 15 ఒకటి మాట్లాడదాం. ఏం చేస్తున్నారంటే చూడండి, అసూయపడి అబ్రాము తవ్విన బావులన్నీ కూడా ఇస్సాకుకు నీళ్ళు లేకుండా చేశామని అన్ని మణిపోసి పూడుస్తున్నారంట, అన్ని పూడి చేస్తున్నారు. ఆ పూడుస్తున్న సమయంలో అబీమెలెకు జోక్యం చేసుకొని అబీమెలెకు చెప్పిన మాట ఏంటిది, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, అనుకున్నాడేమో, అరే అనవసరంగా నేను ఉండనిచ్చిన, ఉంటే ఉన్నాడు, ఏదో ఒక ఫ్యామిలీగా వచ్చినాడు, కరువు ప్రాంతం కదా, అయ్యో పోనీ పాపంలే అని ఉంచినాను. కానీ ఈరోజు చూస్తే ఈయన ఏమన్నాడు వాక్యము, మాకంటే బహు బలము గలవాడు కనుక. ఇసుక వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్త, అప్పటికి పిల్లలు లేరు అది, భార్య భర్త పనివాళ్ళు, తనకున్న ఆస్తి, ఒక చిన్న కుటుంబం. తిప్పి కొడతా మన ఎగ్జాంపుల్గా ఒక 100 మంది అనుకుందాం. 100 మంది ఇస్సాకు వాళ్ళు 100 మంది ఉంటే ఫిలిస్తీన్లు అందరూ ఎంత ఉంటారు, ఒక దేశం అది 1,00,000 మంది ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటున్నది, అబీమెలెకు వచ్చి బాబు నువ్వు ఒక్కడవే మాకన్నా బలవంతుడుగా ఉన్నావు, గొప్పవాడి ఉన్నావు, కాబట్టి ఈ భూమి ఈ ప్రాంతము మేము నిన్ను తట్టుకోలేము, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఎవరెవరికి భయపడుతున్నారు, స్టార్టింగ్లో ఇస్సాకు భయపడుతూ వచ్చినాడు. ఎందుకు భయపడుతున్నాడు, నన్ను చంపుతారు. ఎందుకు చంపుతారు, నా భార్య అందంగా ఉన్నది, అందంగా ఉంటే నాకు తప్ప కదా, ఆమె అందంగా ఉన్నది. ఇక్కడికి వచ్చి చూస్తే భర్తను చంపి భార్యలను తీసుకుంటారని తెలుసు కాబట్టి చెల్లెలని చెప్తున్నాడు. భయపడుతూ బ్రతుకున్న స్థితిగతి నుంచి దేవుడు ఏం చేశాడు, కరువు పక్కన పెట్టినాడు, భయము పక్కన పెట్టినాడు, ఈయనని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. ఈయన అంటే ఎవరు, ఇస్సాకు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడేలాగా చేస్తున్నాడు. హల్లెలూయా. స్టార్టింగ్ ఏమన్నాను, నీ శత్రువు నిన్ను చూసి భయపడాలి, నీ శత్రువు నిన్ను చూసి అసూయపడాలి. దానికి నాకేం చేయాలి, టిట్ ఫాట్ టాట్ అంటావా, చెల్లు మాటకి మాట, పన్నుకు చెంప కాదండి. అన్ని విషయాలను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని దేవుడు మనకిచ్చిన మాటని గౌరవించి లెక్క చేసినట్లయితే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మామూలు మాట కాదండి. మనమున్న ప్రాంతం చూడండి, మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో కొన్నిసార్లు చాలాసార్లు చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమైనా అంటారన్న భయంతో మనము ఉన్నాము. చర్చ్ స్టార్ట్ చేసాం ఇక్కడ, అరే సౌండ్ వస్తే భయం ఉంటుంది, ఎవరు ఆడొచ్చి గలుపుతాడు, ఈడొచ్చి గలుపుతాడు, ఈవిడ డిస్టర్బ్ చేస్తారు. ఎంత ఓమోస్ అనే ఎంత మన ప్రాంతంలో ఉన్నా కానీ ఎవరైనా ఒకరు వచ్చేమని అంటారని ఆలోచన ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం నిజంగా నిలకడగా ఉండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుడు చెప్పిన మాట వింటున్నట్లయితే కదా ఏమవుతుంది, చుట్టుపక్కల ఎవ్వరు కూడా మనల్ని వచ్చి డిస్టర్బ్ చేయరు. ఎందుకు, మనం మనకి నష్టం కలిగించట్లేదు, వాళ్ళు మనకి నష్టం కలిగించారు. అందుకే ఎబ్బేసని ప్రార్థన చేస్తాడు, నేను ఎవరికి నష్టం కలిగించదు, వాళ్ళ ద్వారా నాకు నష్టం కలగొద్దు. గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. మరి ఇస్సాకులో ఉన్న భయం తొలగించినాడు కదా, దుఃఖం తొలగించాడు, వేదన తొలగించాడు, డౌట్ తొలగించినాడు. దేవుళ్ళు ఇంకా బలపరచబడి దేవుళ్ళు ఇంకా విశ్వసించేలాగా దేవుడు తనని హెచ్చించాడు. అబ్రాహాముతో చేసిన నిబంధన నీలో కూడా నేను నెరవేరుస్తాను. అబీమెలెకు, బాబు నువ్వు మా ప్రాంతం నుంచి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. సరే, వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఇస్సాకు ఏం చేస్తాడు, 17 నుంచి 21 వర్షం గమనిస్తాం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి కొట్లాడట్లేదండి. ఇప్పుడు ఇస్సాకు గొడవ పడితే దెబ్బలాడితే తప్పకుండా ఇస్సాకు గెలుస్తాడు. కానీ ఆయన బలము అనే ధైర్యము తనకున్న ఆస్తిమంతస్తులో చూసుకోవట్లేదు. దేవుడు చెప్పినాడు ఇక్కడ ఉండమంటేనే ఉన్నా కాబట్టి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నాయకుడు ఎవరు, ఒక రాజు.
ఏమంటున్నాడు? ఎగ్జాంపుల్, ఇస్సాకు రాజుతో అనొచ్చు, ఓ అభిమేలకు, నువ్వు ఉండమంటే నేను ఇక్కడ ఉండలేదు, నా దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అదే దేవుడు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోతాను, నువ్వు చెప్తే నేను వినా అంటే ఏమవుతుంది? అట్లా రిటర్న్ మాట్లాడితే ఎట్లుంటుంది? రెచ్చగొట్టినట్టుంటుంది. రాజుకి అధికారం ఉన్నది ఆయన చంపడానికో కొట్టడానికి తిట్టడం లేదా తరమడానికి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైనా గమనిస్తాము, అభిమేలకు చెప్పిన మాట విని గౌరవించి, ఎందుకు ఒక రాజుని గౌరవించి అది ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఆ నేర్పరి ఏమైంది అని వెళ్ళిపోయింది. ఏమన్నాడు? నోరు మూసుకొని పోయినాడని ఉన్నాడు. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో తవ్విన నీళ్ల బావును ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలైనగా అబ్రాహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని కూల్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. తండ్రి తవ్విన బావిలు పూర్తి చేస్తే మళ్ళీ తవ్వుతున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చేం చేస్తారు, మళ్ళీ పూడుస్తున్నారు. 2 సార్లు మొత్తం తాగుతారు, కానీ 2 ఇన్స్టెన్సెస్ అండి. ఒకసారి బావి తవ్వుతారు, వాళ్ళు పూర్తి చేస్తారు, దానికి ఒక పేరు పెడతారు. రెండోసారి బావి తవ్వుతారు, మళ్ళీ పూర్తి చేస్తారు, దానికి ఇంకో పేరు పెడతారు. మూడోసారి 22వ వర్షం గమనిస్తే చూడు, అప్పుడు గెరారు కాపరులు అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి చేయున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతామని కొని దానికి రెహోబోతు అను పేరు పెట్టాను. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలో ఫలము పొందుతూ అంటే బావి తవ్వుతున్నాడు, నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు గొడవతో అసూయతో వచ్చి పూర్తి చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, బావి తవ్వుతున్నారు, అసూయతో పూర్తి చేస్తున్నారు. ఏదేమైనా ఎంత చేసినా కానీ అక్కడ ఊట ఉందా లేదా? ఇప్పుడేమో మెషిన్స్ వచ్చినాయండి, ఇక్కడ ఊట ఉందని చెప్పుకోవడానికి. తవ్విన తర్వాత నీళ్ళు రాకపోతే ఇంకొకటి తవ్వాలి. దాన్ని తవ్విన ప్రతి ప్లేస్లో నీళ్ళు వస్తాయా? నీళ్ళు రావు. మన చుట్టుపక్కల అనుకుంటా ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంతమంది బోర్లు వేసుకుంటే నీళ్ళు వచ్చినాయి? ఒకటికి 100 అడుగులు వేస్తే వస్తుంది. మా ఇంట్లో 150 అడుగులు వేస్తే వచ్చినాయి. ఇప్పుడు రావట. ఇంటి ముందులోకి రాలేదు, పక్కన ఇంటి వరకు వచ్చింది. అదే లైన్లో ఉన్నారు. కింద నీటి సరఫరా అదే విధంగా ఉంటుంది కదా. మరి ఒకరికి వచ్చి ఒకరికి రాదంటే అది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం చేస్తాము, ఇస్సాకు ఎన్ని బావిలు తగ్గినా అన్ని బావిలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకున్నారు, ఎంతో పెట్టుకోవటము దండగా. ఎందుకు? ఈయన తిడుతున్నా, కొడుతున్నా, అసూయ పడుతున్నా, ఈయన మన వైపు తిరిగి కొట్టట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ అని తెలుసు మనకి. వాళ్ళు ఇచ్చే యాక్షన్ ఏంటిది? ద్వేషము. ఈయన ఇచ్చే రియాక్షన్ ఏంటిది? ప్రేమ. ప్రేమ ద్వారా జయించారు కాబట్టి మూడోసారి ఇప్పుడు ఏం చేస్తారు, ఫిలిస్తీయులు మళ్ళీ పూడ్చాలా? పూడట్లేదు. ఇతని జోలికి రాకుండా అప్పుడు ఆయన రెహోబోతు అని పేరు పెట్టి ఇప్పటి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లోయలో వెళ్ళిపోయినారండి, కింద ప్రాంతానికి, కష్టమైన ప్రాంతానికి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ కొండలన్నీ ఎక్కుకుంటా దిగుకుంటా చేస్తూ ఉన్నారు. కానీ దేవుని ప్రేమ అని అనుభవించింది కాబట్టి, క్షమాపణ అనుభవించాలి. వారు నన్ను అసూయించుకున్నా పర్వాలేదు, కానీ నేను వాళ్ళని తిరిగి అసూయించాను, నేను తిరిగి ద్వేషించాను అని వెళ్ళిపోమన్నాడు. వెదలకుండా నేను, నా సంతతి, నా పిల్లలము, నా కుటుంబము, నా పని వాళ్ళందరం కూడా, నా ఆస్తులు అంతస్తులు మేమందరం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడ ప్రాంతంలో అక్కడ మేము గుడారం వేసుకొని ఉంటాం. దేవుడే మమ్మల్ని, యెహోవా నా కాపరి, నాకు లేని కలదు. యెహోవా నన్ను నడిపించేవాడు కాబట్టి నేను నా చేయి తన చేతిలో ఇస్తే నన్ను మమ్మల్ని నడిపిస్తాడు. ఏ విషయంలో కురిగిపోలేదండి. ఈ విధేయత అంతా ఉంది కాబట్టి, ఈ ప్రవర్తన తనలో ఉంది కాబట్టి మార్గం సరళం చేస్తూ, సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ త్రోవలు, నీ మార్గము సరళం చేస్తా అన్నాడు. మరి ఆ మాట రాయబడకుందే ఇస్సాకు జీవితం మనము గమనిస్తూ ఆయన ప్రవర్తన అంతటిలో
అనే ప్రవర్తన అంతటిలో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవా నీవు నన్ను వర్ధిల్లింపజేస్తావు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎంతమంది ద్వేషించినా కొట్టినా తిట్టినా వెళ్ళగొట్టినా కానీ నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను. నువ్వు నాకు ఇచ్చిన వాక్యము నాలో, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇంకేం గమనిస్తాం. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశ్రయించి నీ సంతానమును విస్తరింపజేసిందని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడండి? ఇప్పటికే భయపోయింది, మళ్ళీ తనని దర్శించి ఎందుకు భయపడుతున్నాడు? అరే ఇంతకాలం నేను ఒక ప్రాంతంలో నాటుకున్నాను, విత్తనాలు నాటినాను, పంట వచ్చింది, నేను అలవాటు పొందుకున్నాను. ఒక ప్రాంతం వెళ్ళినాక 6 నెలలకు సంవత్సరాలకు ఆ ప్రాంతం అలవాటు అవుతుంది. కొత్త ప్రాంతంకి వెళ్ళాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్త పరిచయం చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం భయం అనేది ఉంటుంది. సో కొత్త ప్రాంతానికి వెళ్ళేసరికి బహుశా మళ్ళీ భయపడుతుండేమో ఇస్సాకు. అక్కడ దేవుడు నన్ను మన ఇక్కడ ఉండడం కూడా దేవుడు మళ్ళీ ప్రత్యక్షంగా ఏం చేస్తాడు? రిమైండ్ చేస్తున్నాడు. గుర్తింపు. మీరందరూ క్రిస్టియన్స్, మీరందరూ చర్చికి రారని కాదు. ఎందుకు మరి టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాం, ఎందుకు రిమైండర్స్ పంపిస్తాము? కేవలం గుర్తింపు మాత్రమే. దేవుడు తనని దర్శించేమన్నాడు 24th verse. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఫస్ట్ వర్స్లో దేవుడు తనని ప్రత్యక్షమై ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడ ఉండమన్నాడు. రెండోసారి ప్రత్యక్షతం ఏమన్నాడు? భయపడకు, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడైనాను గనుక భయపడకు. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేస్తాము? అరే వెన్నురా, నేను ఉన్నా కదా అంటాం. నువ్వు తనతో కిచెన్ దాకా వెళ్ళవు చీకట్లో, ఫ్రంట్ రూమ్లో కూర్చొని కిచెన్లో చీకటి ఉంటుంది, ఏం చేస్తాం? అక్కడ పోయి కత్తి తీసుకురా అంట, కూరగాయలు తీసుకురా అంటాం. పిల్లలు ఎందుకు వారు? చీకటి ఉంది, భయం ఉంది, మమ్మీ నువ్వు కూడా, పాపా నువ్వు కూడా, అప్పుడే వెళ్తాం. నేను లేచి వెళ్ళమని దీనితో పంపిస్తాం, అంతే కదా. మనం ఏమంటాం? నువ్వు వెళ్ళురా, నేను ఉన్నా కదా అంటే ఏంటిది? నీతో పాటు నా కథ రాకపోయినా కానీ నీ పరిసరాలలో నేను ఉన్నాను కాబట్టి నన్ను బట్టి నువ్వు భయపడకు. దేవుడు అన్నాడు, అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. సో మనం ఏ స్థాయికి ఎదగాలంటే నన్ను బట్టి నా కుటుంబము, నా ప్రాంతము, నా బంధుమిత్రులు ఆశ్రయించబడాలి, నా సంతతి ఆశించాడు. నన్ను బట్టి ఇస్సాకు బట్టి వాళ్ళ కుటుంబం ఆశించాడు, ఇస్సాకు బట్టి పనివారు ఆశించబడ్డారు, ఇస్సాకు బట్టి పశుపక్షులు ఆశించబడ్డారు, ఇస్సాకు బట్టి గెరారు పట్టణం, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఆశీర్వించబడ్డారు. బికాస్ ఆఫ్ ఐజాక్. అబ్రాహామును బట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు అదే అబ్రాహామును బట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలి. ఎందుకు? ఇస్సాకు ఏ విధంగా అయితే అబ్రాహాము కుమారుడు, మనం కూడా అబ్రాహాము సంతతిగా పిలువబడ్డాము. ఎప్పుడు? యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించాం కాబట్టి మనం ఈరోజు అబ్రాహాము సంతానంగా పిలువబడుతున్నాం. అబ్రాహాము సంతానం అయితే దేవుడు ఆ రోజు ఏ విధంగా ఇస్సాకు ఉన్నాడో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అదే దేవుడు నీకు నాకు మనకి తోడై ఉంటాడు. ఎందుకంటే మనము భయపడద్దు. భయపడితే చనిపోయిన వారితో లెక్క. భయం మనని చంపేస్తుంది. పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఫెయిల్ అయితే భయము. ఏమని భయము? ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందో, నాన్న తిడుతుందో, ఎందుకు తక్కువ మార్క్స్ తెచ్చుకోలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారో ఆ భయము ఏం చేస్తారంట? సూసైడ్ చేసుకుంటే భయం ఏం చేసింది? ప్రాణం తీసింది. అందుకే దేవుడు అనేక సార్లు భయపడకు, నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను మీ దేవుడైనాను, నిన్ను బలపరచువాను నేనే, నేను స్థిరపరచువాను నేనే, నా దక్షిణ హస్తంతో నేను ఎత్తుపట్టువాడని నేనే, మీరు భయపడకండి, ఏమీ కాదు, ఎందుకు? నేను మీకు తోడై ఉన్నాను. కరువైనా, వరదలైనా, కష్టమైన, నష్టమైన అన్నింటిలో నేను మీకు తోడై ఉన్నాను. పదే పదే గుర్తు చేస్తాను. దాదాపు 365 సార్లు భయపడకు అనే మాట రాయబడిందంటే ప్రతిరోజు మనకు ఒక మాట ఏంటి?
ఈ రోజు దేవునికి ఇస్తే భయపడకు, రేపు నీకు దేవుడు ఇస్తే భయపడకు, ఈ సంవత్సరం దేవునికి ఇస్తే భయపడకు. నువ్వు బలవంతంగా తీసుకోలేదు. నువ్వు దేవుని బ్రతుకున్నాడు, దేవా నాకు 2026 ఇవ్వ ప్లీజ్, నేను 26లో బ్రతుకుతా అని అడగట్లేదు. దేవుని కృపను బట్టి అనేక మంది దినం చూడలేదు. దేవుని కృపను బట్టి ఈరోజు మనము దినం చూసినాము. జీవమైన మరణమైన దేవుని చిత్తమే మన చేతిలో లేదు. మరణాన్ని మనం ఆపలేమండి. ఏ వయసుకైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు, ఏ విధంగా ఏ పద్ధతిలోనే రావచ్చు. క్రైస్తవులు ఉండి అనారోగ్యంతో చనిపోతున్నారు కానీ చాలా మంది క్వశ్చన్ చేస్తారు. క్రైస్తవులు ఉండి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు ఉండి అగ్ని ప్రమాదం చనిపోయిన వాళ్ళు, అంటే క్రైస్తవుల విశ్వాసం నుండి కూడా మంచి మంచి దైవజనులు కూడా అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు జరిగిందో మనకు క్వశ్చన్ మార్క్ లేదు, మనకు ఆన్సర్ లేదు. బట్ దేవుడు అనారోగ్యం చనిపోవాలని నిర్ణయిస్తే ఆయన అనారోగ్యం చనిపోతాడు. దేవుడు నిర్ణయం ప్రకారం మేలైనా కీడైనా ఏమని చెప్పాలి? అన్నీ నా మేలుకే, అన్నీ నా మంచికే. పాటలు పాడటం కాదు, నిజ జీవితంలో కూడా అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మనం అది నమ్మాలి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ దెమ్ దట్ లవ్ గాడ్. నా మేలుకే అన్ని జరుగుతున్నాయి. ఎందుకు? నేను దేవుని ప్రేమిస్తాను కాబట్టి. మన దృష్టిలో అది నష్టం అనిపించవచ్చండి. ఇసాకు జీవితంలో నష్టం కాదా? 2 సార్లు వాడుతో పూర్తి చేస్తే ఆయనకి ఎంత కోపం రావాలి, ఎంత దిక్కలే కాదు. అరే అంటే కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. మేము మా పని వాళ్ళు ఇంత బాగా తోవడం చిన్న మాట కాదండి. చాలా కష్టమైన శ్రమతో కూడిన పని. మేము శ్రమ పొందుకొని మా 100 మందికి మేము బాగా తోడుకుంటే మళ్ళీ మీరు ఎందుకు వచ్చి కూడుస్తారు? మేము కొట్టలేమన్నా, తిట్టలేమన్నా, మా పట్ల దేవుడు లేడన్నా, మీ అధికారం మాకని చెలాయిస్తారు. అదేవిధంగా ఆ రోజు జరిగింది, ఈరోజు కూడా జరుగుతున్నది. క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు, దాన్ని నాశనం చేస్తారు. క్రిస్మస్ సెలబ్రేట్ మన గృహంలో మనం చేసుకుంటాం, బయట వచ్చే వాళ్ళకి పడట్లేదు. ఫిలిస్తీన్లు చాలా మంది ఉన్నారు, పూర్తి చేస్తున్నారు. క్రిస్మస్ బొమ్మలు తగలబెట్టినారు, కొట్టినారు, దిగుతున్నారు, అన్నీ డిస్టర్బ్ చేస్తూ వచ్చినారు. కానీ మనం ఏం చేయాలి? ఇస్సాకులాగా మెదలకుండా వెళ్తే మనం కూడా రెహోబోత్ చూడగలుగుతాం. అలా రెహోబోత్ ఎప్పుడు వచ్చేది? తన రెహోబోత్ అనేది ఏంటి? తన ఓర్పు సహనానికి ఒక హార్వెస్టర్, ఒక పంట. 3వసారి డిస్టర్బ్ చేసి ఎందుకు చేయట్లేదు? ఈయన ఎన్నిసార్లు మనం గెలికినా కానీ, ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసినా కానీ ఈయన తిరిగి ఆయనని రియాక్ట్ అవ్వట్లేదు. కాబట్టి దాన్ని వదిలేస్తేనే మంచిది. వాళ్ళకి ఆ మాట గుర్తొచ్చి, ఎవరు? రాజు మాట గుర్తొచ్చింది. ఇస్సాకు కానీ తన భార్య కానీ వాళ్ళకున్న దాన్ని ఎవరు కూడా జోలికి వెళ్ళకండి. జోలికి వెళ్తే మీకు మరణ శిక్ష ఉంటుంది. బహుశా 2 సార్లు 3 సార్లు గుర్తొచ్చి ఉంటుంది అనుకుందాం. 3వసారి వాళ్ళు పక్కకు తొలగిపోయారు. చివరి మాట 29 వచ్చింది. మేము నిన్ను ముట్టక నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిని కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివి. అలాగే ఏమన్నాడు చూడండి. ఒక్కసారి అబీమెలెకు ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు. అప్పుడు నేనే రాజుని, నేను చెప్పిన మాటనే ఉండాలన్నట్టు అధికారం ఉన్నవాడు. ఇప్పుడు ఏమని గమనిస్తున్నాము? అబీమెలెకు వచ్చి మాట్లాడుతున్నాడు. మేము నీకు ఏ హాని చేయలేదు, నువ్వు కూడా మాకు ఏ హాని చెయ్యకు. ఇప్పుడు ఏమన్నాడు? ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అబీమెలెకేమో వచ్చి వెళ్ళగొట్టినాడా? అదే అబీమెలెకు వచ్చి ఏమన్నాడు? మాతో నిబంధన చేయి, మాతో కలిసిమెలిసి పని చేయి, మనం అందరం కూడా ఈ ఆస్తులందరూ పంచుకుందాం, మనం అందరం కూడా ఈ ప్రాంతాన్ని పంచుకుందాం. ఎందుకు? రీజన్ ఏంటిది? ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివి. అబీమెలెకు వచ్చి టెస్టిమనీ చెప్తున్నాడు. ఎవరి పట్ల? ఇస్సాకు పట్ల సాక్ష్యము అబీమెలెకు చెప్పగలిగాడు. అబీమెలెకు ఎవరు? శత్రువు అనుకుందాము, వేరే దేశస్తుడు అనుకుందాం, లేదంటే అన్యుడు అనుకుందాం. అన్యుడు క్రైస్తవుడు విశ్వాసి పట్ల వచ్చి సాక్ష్యం చెప్పే స్థాయికి ఇస్సాకు ఎదిగాడు. మనం కూడా ఎదగాలి. ఇస్సాకు గొడవ పడితే సాక్ష్యం వచ్చిందా? నోరు మూసుకునే సాక్ష్యం వచ్చిందా?
గొడవ పడ్డాడు, ఎక్కడన్నా గొడవ పడినట్టు రాసలేదండి. ఏం చేయాలంట? గొడవ పెట్టేవారు ఉన్నారు అనేక మంది, కానీ మనం ఏం చేయాలంట? జస్ట్ బీ క్వైట్. మెదలకుండా ఉండండి. యుద్ధము యెహోవాదే, నువ్వు యుద్ధంలో గెలుస్తావు. ఇస్సాకు ఒక్క చేయి కూడా ఎత్తకుండా, ఒక్కరిని కూడా కొట్టకుండా ఆయన గెలిచేవాడు మనం గమనిస్తాం. ఏమన్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు యెహోవా ద్వారా ఆశీర్వదింపబడిన వాడివి. నీ సొంతంగా ఆశీర్వాదం పొందుకోలేదు. యెహోవా నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు ఆశీర్వించబడ్డవాడివి. సో మనం కూడా నిలబడి, ఇదే ప్రాంతంలో నిలబడి, దేవా నన్ను బట్టి నా కుటుంబాన్ని ఆశ్రయించు, నన్ను బట్టి నా ప్రాంతాన్ని ఆశ్రయించు, నన్ను బట్టి సువార్తను ప్రకటించు. దేవా నన్ను చూసి ప్రజల నుంచి చెప్పాలి, దేవా నీ దేవుడు మీకు తోడై ఉన్నాడు, యెహోవాను బట్టి మీరు ఆశించబడిన వారివి అని మనం చెప్పగలం. ప్రజలు చెప్పాలి, మనం చెప్పుకోవడం కాదండి. అరే చూసినా నాకు సొంత ఉంది, అరే చూసినా నాకు సొంత కారు ఉంది, అరే చూసినా నాకు ఇది మనం చూపెట్టుకోవడం కాదు. వాళ్ళు వచ్చి చెప్పాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఎందుకు? అందరు కూడా మనం గమనిస్తున్నారండి. మనం ఎవరు చూడకపోయాయి, అందరు సీసీటీవీలు అన్నీ మన మీదనే ఉంటాయి. క్రిస్టియన్స్ మీదనే, క్రైస్తవ విశ్వాసం మీదనే. వాడు ఎప్పుడు తప్పు చేస్తాడా? గాలిపటం ఎప్పుడు ఎగరేస్తాడా? దివాళీ ఎప్పుడు చేస్తాడా? దసరా ఎప్పుడు చేస్తాడా? అందరితో కలిసి మనం కూడా పండుగలు చేస్తూ ఉన్నాం క్రైస్తవ విశ్వాసంగా. తప్పు పట్టడానికి వాళ్ళని చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా నుంచి మనకి తీసి మన ముందే పెడుతున్నారు. మనం చేసే తప్పులు, మనం చేసిన ఈ ముచ్చట్లన్నీ కూడా ఏం చేయాలి? మనము జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే ఇస్సాకులాగా అడుగడుగున శ్రమలు వచ్చినాయి, కష్టం వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, భయాలు అన్నీ వచ్చినా కానీ అడుగడుగున జాగ్రత్త పడుతూ దేవుని మాటని లోబడుతూ ముందు అడుగు వేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ద్వేషించారో చివరి వాళ్ళే నీ దగ్గరకు వస్తారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇస్సాకు బతికినాడా? సార్ మీరు ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు నాకు ఇక్కడ ఉండనివ్వండి, నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి, నేను ఇంకెవరితో గొడవపడను, మా బ్రతుకమని అనలేదు. వెళ్ళిపోమంటే మెదలకుండా వెళ్ళిపోయినాడు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ టెంట్ వేసుకొని పడుకుంటున్నాడు, టెంట్ వేసుకుంటున్నాడు. మన అందరం నమ్ముదాము సంఘంగా మనం ఏ స్థాయిలో మనము 30 అంతలు 60 అంతలు 100 అంతలు మనము వర్ధిల్లాలి. మనం అంటే అందరం అండి. సో నీ బాధ్యత సంఘంలో ఏమైనదో, నా బాధ్యత సంఘంలో ఏమైనదో మనం నెరవేర్చుకుంటే సరిపోతుంది. నా రోల్ ఏంటి? మనం అడగదేవా, సంఘంలో నాటినావు కాబట్టి ఈ సంఘంలో నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నా ద్వారా ఈ సంఘం ఏ విధంగా ఆశ్రయించబడాలి, నా ద్వారా ఈ సంఘం నేను ఏం చేయాలి అన్న ఆలోచన కాదు. తప్పకుండా మనం ఎదుగుతాము, మనతో పాటు సంఘం కూడా ఎదుగుతుంది. మనం నమ్ముదాం, ఈ సంవత్సరం గడవకముందు దేవా ఈ సంఘాన్ని మీరు నింపండి. మేము కూర్చోము, ఖాళీ చేతులు కనిపించదు. దాదాపు మనం అందరం కూర్చోబెడితే దాదాపు 60-70 మంది మనం కూర్చోబెట్టి మనకి కంఫర్టబుల్ కూర్చోబెట్టగలుగుతాం. బట్టి ఫంక్షన్స్ అని కూడా కాదండి, ఎవ్రీ సండే సర్వీస్ మనకి అంతమంది అవసరం. ఎక్కడి నుంచి వస్తారు? దేవుడు పంపిస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రయాసపడతాం, మనం పని చేస్తాం. వీలైనంత మట్టుకి మనము ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. మీరు ఆశించబడుతున్నారు, మీరు కంటిన్యూగా వస్తున్నారు. సో మీరు ఆశించబడుతున్నట్టు, ఈ వాక్యం ద్వారా మీరు ఆశించబడుతున్నట్లయితే తప్పకుండా అనేకులు కూడా ఆశించబడుతారు. ఇక్కడ మేమేదో సెలబ్రేట్ చేయాలో లేదంటే టైంపాస్ చేయాలో ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ లేమండి. మనం ఒకరినొకరు జతపరిచి ఒకరొకరు బలపరచడానికి మనం అందరూ కలిసి దేవుని మనం స్తుతించిన, దేవుని మనం ఆరాధిస్తాం. తప్పకుండా మనం నమ్ముతాము దేవా ఈ సంవత్సరము 100 ఫలితము ఇస్సాకులాగా నేను కూడా పొందుకుంటాను, ఇస్సాకులాగా నేను కూడా విధేయత చూపిస్తాను, ఇస్సాకులాగా నేను కూడా మౌనం ఉంటాను, ఇస్సాకులా నేను కూడా ఎవరితో గొడవపడను, ఇస్సాకును ఏ విధంగా హెచ్చించినావు ఎక్కడండి? అన్య జనంలో, అన్య దేశంలో దేవుడు ఇస్సాకు హెచ్చిస్తే నిన్ను నన్ను కూడా దేవుడు ఇదే ప్రాంతం, ఇదే పట్టణంలో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా హెచ్చిస్తాడు. కేవలం విధేయత కారణం. చెప్పిన మాట వింటే చాలండి, అన్ని దాని లైన్లో తప్పకుండా సెట్ అయింది. నమ్ముదాము, విశ్వసిస్తాము, అందరం కూడా ఘనమైన సాక్ష్యము మనం అందరం కూడా కలిగి ఉండాలి. దేవుని కొద్ది మాటని దీవించుగాక.